ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల తీరు ఒకటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వ విధానంలోనే ప్రస్తుత సర్కార్ కూడా పనిచేస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సానుకూలంగా ఉన్నామంటూనే కాలేజీలని బెదిరిస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? ఫీజు రీయింబర్స్మెంట్ అనగానే ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉందా, ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయా, నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా అని ఒక టీం వేసి ఒక కమిటీ వేసి అన్ని కాలేజీలు తింపి బెదిరించే ప్రయత్నం చేస్తే ఈ యాజమాన్యాలు 10 సంవత్సరాలు ఫీజు రీయింబర్స్మెంట్ అడగలే, ఇక తప్పించుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూడా అదే పందాన పోయి వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళంటే ఇవాళ ఈ ముగ్గురు మంత్రులను ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? గతంలో కేసీఆర్ గారు వేసిన కమిటీ నివేదికను పరిశీలిస్తున్నాం, నాణ్యత ప్రమాణ విషయంలో కమిటీ నివేదికను పరిశీలిస్తున్నాం. మళ్ళీ దానికి ఏమంటారు? ఇవ్వడానికి మాకు అభ్యంతరాలు, దానికి సానుకూలంగానే ఉన్నాం, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది సానుకూలంగానే ఉన్నారట, కానీ బెదిరిస్తారట. బెదిరించి మళ్ళీ అడగకండి, మీరు స్ట్రైక్ చేయకండి అని చెప్పి బెదిరింపు ధోరణికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. అందుకే దొందే ఆ ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు ఏం తేడా లేదు.